వచనాలను మనము ప్రభువుని స్తుతించాలి. అంటే దేనిని బట్టి ఆయన మనం స్తుతించాలి. ఆయన మనకి ఏం చేస్తుంది కాబట్టి మనం ఆయన్ని స్తుతించాలి. ఇప్పుడు మనం దేవుని వాక్యంలో నుంచి మరి ఆయన ఎందుకు మనం స్తుతించాలి ఇప్పుడు మనము తెలుసుకున్నాము, ధ్యానం చేద్దాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా తండ్రి, మీ పరిశుభ్రంగా కారులు ఇంతవరకు మనం పెట్టిన పాటల ద్వారా మేము తండ్రి నాయన ఇప్పుడు తిరిగి లేఖన భాగంలోకి వస్తుంది ప్రభుత్వనైనా చదువుబడిన లేఖన భాగాన్ని మీకు తీసి ఆశీర్వదించింది. నాయన వాక్యంలోని సత్యంలోనూ మర్మములను మేము తెలుసుకోవడానికి కావాల్సిన జ్ఞానం మాకు దయచేసి మనం వేడుకుంటున్నాం ప్రభు. అయాన్నిలో కూడా మేము చిన్న దాసురాలు మీకు జ్ఞాపకం చేసుకోనండి. మీ తిరుగుచాటును అడుగు చేసి మీరే నాతో మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. మీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. ఆయా వాక్యాన్ని మేము ధ్యానిస్తుంది కాదండి. నేను చెవి గ్రహించగల హృదయం మాకు అనుగ్రహించుకుని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతులు స్తోత్రంలో కృతజ్ఞతాస్తుతులు మెండుగా సమర్పించి మిక్కిలి వెన్నంతో ప్రతిమలాడి వేడుకొంచున్నాము కన్న తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనము గొర్రె పిల్ల పెళ్లి విందంట. అంటే గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఎవరైతే మరి గొర్రె పిల్ల అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారేనమాట. ఆయన పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పెళ్లి విందులో పాలు పొందటే అందరికీ కూడా ఆహ్వానం ఉన్నది. ఎవరైతే సిద్ధపడిన వారుగా ఉంటున్నారో వారే ఆ పెళ్లి విందుకులో పాలు పొందగలరు. ఎవరైతే మరి ఆ పెళ్లి విందుకు ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళే ఆ పెళ్లి విందుకు మరి ఆ పెళ్లి విందులో పాలు పంపులు పొందగలుగుతారు. మరి ఒక చోట అయితే చిన్న చిన్న చెప్తాను. మరి ఒక చోట పెళ్లి జరుగుతూ ఉందంట. పెళ్లి జరుగుతూ ఉంటే మరి మాకు అతను అందరూ మంచి పెళ్లి వస్త్రాలు, తెల్లని వస్త్రాలు అలంకరించుకొని పోయారంట. ఒక అతనంటే తన ఒంటి మీద ఉన్న పాత బట్టలతోనే వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఏం చేశారు అక్కడ? ఆ పెళ్లి విందులో నూతన వస్త్రాలు వేసుకోవాలి, మరి మురికి బట్టలు వేసుకోకూడదని అతన్ని బయటికి రోస్ వేసారంట నాలుగు. కాబట్టి పెళ్లి విందుకు వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలంట? నూతన వస్త్రాలు వేసుకొని వెళ్ళాలి, తెల్లని వస్త్రాలు. ఎవరైతే మరి పెళ్లి విందుకు సిద్ధపడతారో అంటే ప్రభువు రాకడ వస్తూ ఉంది. ప్రభువు పెళ్లి కుమారుడు, సంఘము పెళ్లి కుమార్తె. ఆ పెళ్లి విందు జరిగేటప్పుడు ఎవరైతే సంఘంలో ఉంటారో వాళ్ళే ఎత్తబడతారన్నమాట. ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళు దేవుని రాజ్యంలోకి ఎత్తబడతారన్నమాట. కాబట్టి ఆ విధంగా మనము మరి ఏమేమి మరి ఆ పెళ్లి విందులో పాల్పొందే వాటి లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనము ధ్యానం చేసుకున్నాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11, 12 వచనాలని మనం ధ్యానం చేసుకున్నాము. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి స్నేహితుడా పెళ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి అడగగా వాడు మౌని అయి ఉండెను. కాబట్టి పెళ్లి వస్త్రం మనం కలిగి ఉండాలి, లేకపోతే ఏం చేయబడతారంట? ఇది ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతామంటే అందరు కూడా పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ మంచి మంచి బట్టలు మంచి బృందాగా ఉన్న వాళ్ళనేమో ముందుకు తీసుకెళ్ళి కూర్చోబెడతారు. మన పెళ్లి వస్త్రాలు ధరించిన వారిని ఏం చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి వెనక కూర్చోబెడతారు, లేకపోతే బయటికి పంపిస్తారు అన్నమాట. అలాగే ఇక్కడ మరి పెళ్లి విందుకు
మంచి పెళ్లి వస్త్రాలు కలిగి ఉన్న వారే దేవుని రాజ్యంలోకి వెళ్తారన్నమాట. ఆయన పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ప్రథమ సింహముగా పెళ్లి కుమారుడై మరి రెండవ రాత్రి మనకి రాబోతా ఉన్నాడు. అప్పుడు పెళ్లి కుమారుడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పెళ్లి కుమార్తె అంటే సంఘం. ఈ సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంటే పెళ్లి వస్త్రాలు ధరించుకొని ఉండాలి. అంటే దేవుని నమ్మకొనే బాప్తిస్మం తీసుకొని ఆ సంఘంలో వాళ్ళలో పాలు పంపులు పొందే వారిగా ఉన్నట్టయితే వాళ్ళు పెళ్లి వస్త్రాలు కలిగిన వారుగా ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎత్తబడతారు దేవుని రాజ్యానికి. మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాము. శృంగారగారమైన బాగా ధరించుకొనిన శృంగారమైన బాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. అదే మనము మరి ఇక్కడ ఆయన పెళ్లి వస్త్రాలు ధరించుకొని ఆభరణాలు అలంకరించుకొని మరి పెళ్లి కుమార్తె ఆభరణాలు అంటే ఏంటివి? బంగారు మెడల నిండా చెవులకి చేతులకి కాదు. మనము ఆభరణాలంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తూ మనము దేవుని ఆజ్ఞానుసారంగా జీవించడం మరి చేసినట్లయితే అవే మనకి ఆభరణాలు అన్నమాట. అలాగ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని రాజ్యానికి వారసులవుతారు. ఆయన పెళ్లిలో ఆయన పనుకోబడతారనమాట. ఇంకా రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. పెళ్లి విందులో పాలు పొందే వారి లక్షణాలు. మొదటిది పెళ్లి వస్త్రాలు కలిగి ఉండాలి. మరి రెండవదిగా మత్తయి సువార్త 25:10 వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి. అంటే దివిటీలలో నూనె కలిగి ఉండాలి. 10 మంది స్త్రీలు ఉన్నారు. 5గురు అయితే బుద్ధిమంతులుగా ఉన్నారు. 5గురు అయితే బుద్ధి లేని వారుగా ఉన్నారు. ప్రభు వస్తున్నాడని చెప్పి పెళ్లి కుమారుడు వస్తూ ఉన్నాడని చెప్పేసి ఆ యొక్క మరి గృహంలో ఏం చేస్తా ఉన్నారు? ఆ భవనంలో అంటే ఆ మందిరంలో ఆయన కోసం ఎదురు చూస్తా ఉన్నారు. 5గురు స్త్రీలు ఏం చేశారంటే నూనె పోసి మరి డ్యూటీలను వెలిగించున్నారు. 5గురు స్త్రీలు అయితే ఏం చేశారంటే ఆ డ్యూటీలను ఆర్పుకున్నారు. ఎందుకు ఆర్పుకున్నారంటే మరి ఇప్పటి నుంచి మరి పెళ్లి కుమారుడు రావడం ఆలస్యం అయితే నూనె అయిపోతుంది కదా, అందుకని వాళ్ళు అవి ఆపుకొని ఉన్నారు. మరి ఆ పెళ్లి కుమారుడు వస్తున్నారు సమయంలో వెలిగించుకున్నారు. మరి ఈ నూనె అట్లాగే ఉంచుకొని బుద్ధి లేని వాళ్ళు చూస్తూ ఉన్నారు. మరి ప్రభు వచ్చే సమయానికి వాళ్ళ దివిటీలు ఆరిపోయింది. బుద్ధిమంతుల దివిటీలు మరి వెలుగుతూ ఉన్నాయి. అయితే వాళ్ళు మరలా వాళ్ళని అడుగుతారు, మాకు కొంచెం నూనె ఇస్తారని అడిగినప్పుడు ఏం జరిగిందంటే నూనె మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి కొట్టులో అని చెప్తారు. చెప్పినప్పుడు వాటి డ్యూటీలో నూనె కోసం ఎప్పుడైతే కొట్టుకు వెళ్ళారు కొనడానికి ఈ లోపల ప్రభు రానే వచ్చాడు. మరి లోపలికి ప్రవేశించాడు. వాడు వచ్చేసరికి ఏం జరిగింది? ఆ యొక్క తలుపులు మూసివేయబడ్డాయి. కాబట్టి ఎలా ఉండాలి? డ్యూటీల్లో నూనె కలిగి ఉండేవారుగా ఉండాలన్నమాట. బుద్ధిమంతులైన స్త్రీలాగా ఉండాలి. మరి మొదటి లక్షణం ఏమో పెళ్లి వస్త్రాలు కలిగి ఉండాలి. రెండవదేమో దివిటీల్లో నూనె కలిగి ఉండాలి అన్నమాట. మూడవదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. అంటే మెలకువ కలిగి ఎదురు చూసేవారుగా ఉండాలి. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలీదు. ఆయన వచ్చినప్పుడు తలుపు తట్టినప్పుడు మరి ఆ తలుపు తీసేవారుగా ఉండాలి. మరి నిద్రపోతామంటే తలుపు తీయరు కదా. మెలకువతో ఉంటేనే, మెలకువతో ఉండి ప్రార్థన చేస్తేనే మరి తట్టగానే తలుపు తట్టగానే మనం తీసేవారిగా ఉంటాము. కాబట్టి మెలకువ కలిగి మరి ప్రార్థన చేస్తూ ఎదురు చూసేవారుగా ఉండాలి మూడవదిగా. ఇంకా నాలుగవదిగా మనం చూసినట్లయితే
ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన వస్త్రములు సన్నపు నారబట్టలు ఆమె గీయబడెను. ఆమె పరిశుద్ధులు నీతి క్రియలు. కాబట్టి పరిశుద్ధ క్రియలు నీతి క్రియలు కలిగి జీవించే వారంగా ఉండాలి. ప్రభువు ఆయన వస్తా ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువు మరి ఆయన అలంకరించుకొని మరి గదిలోకి వచ్చేటప్పటికి ఎలా ఉండాలంట? పరిశుద్ధమైన క్రియలు. మన క్రియలు ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. నీతి క్రియలు కలిగి జీవించేవారుగా ఉన్నట్లయితే మనము కూడా ఆ పెళ్లి విందులో పాల్గొనే వారంగా ఉంటాము. ఆ ప్రభు రెండవ రాత్రిలో మనము ఎత్తబడే వారంగా ఉంటాము. కాబట్టి పెళ్లి విందులో పాల్గొనే వారి లక్షణాలు మనం తెలుసుకున్నాము. ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉన్నట్టయితే ఆ పెళ్లి విందులో మనము పాల్గొనే వారంగా ఉంటాము. కాబట్టి ఇలాంటి లక్షణాలు మీరు కలిగి ఉండాలని ప్రభు మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆయన మనం ఆరాధించే వారిగా ఉండాలి, స్తుతించే వారిగా ఉండాలి, సిద్ధపడిన వారుగా ఉన్నారనమాట. ఆయన వచ్చేసరికి ఆయన వచ్చే టైంలో లేట్ అవుతుందిలే సిద్ధపడతాడు అని చెప్పి మనం లేట్ చేస్తే ఆయన ఏం చేస్తాడు? వస్తాడు, వెళ్ళిపోతాడు, డోర్లు మూసివేయబడతాడు. దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు స్తుతురాలు నాయన. ఇప్పుడు నా తండ్రి మేము ధ్యానించిన వాక్యాలను బట్టి మీకు వందనాలు స్తుతురాలు తండ్రి. మీ రాకడ కొరకు నాయన సిద్ధపడి ఉండేవారుగా ఉండాలని నాన్న ఏ లక్షణాలు కలిగి ఉండాలో మీరు మాతో మాట్లాడి మాకు నేర్పించినందుకే మీకు వందనాలు స్తుతురాలు తండ్రి. నేను ఇప్పుడు నా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తుండగా తండ్రి మా స్థితుల మీద ఆశీనుడిపై ఆగ్రహించమని మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.